బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాత మాత్రమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేస్న శంకర్రావు, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శంకరాపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముందుగా సావిత్రిబాయి పూల చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారినా చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడలేదన్నారు. ఎట్టకేలకు 33%తో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమేనన్నారు. గత 30 ఏళ్లుగా ఓబీసీ మహిళలకు ఉపకోట కావాలని గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశంలోని అన్ని ఓబీసీ సంఘాలు ఉద్యమించినప్పటికీ చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లుగా నిర్లక్ష్యం వహించాయన్నారు. ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే మంది బలంతో చట్టం చేసేసుకుందన్నారు. కానీ దాని అమలు మాత్రం జనగణన పూర్తయి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరుగుతుందని కొర్రి పెట్టానన్నారు. అందుకే ఈలోగానే చట్ట సవరణ చేసి బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ గొర్ల శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, విశాఖ అధ్యక్షులు పల్లా రమణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తేలేంత వరకు కూడా బిల్లు మేము ఆమోదించాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. దానికి కూడా మేము సంతోషించాం. కానీ తీర్మానాలు చేసి పంపించటమే కాదు, దయచేసి మీరు దాదాపు 60% పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తూ ఉన్నారు. కానీ మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటువంటి హక్కులన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కాల రాస్తూ ఉన్నాయి. కాల రాయకుండా మేము ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నాయి. దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది దేశంలోనే ఇది ఒక విపత్తులైనటువంటి కార్యక్రమంగా మేము తీసుకొని ఈ ఓబీసీ మహిళా కోటాని మరి సబ్ కోటా ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున విశాఖపట్నంలో మరి జయశ్రీ గారి మహిళా అధ్యక్షుల గారి నాయకత్వంలో ఈ విధమైనటువంటి ఘనంగా వాళ్ళ బ్రహ్మాండంగా జరిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి బీసీఎల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తారు, కానీ బీసీఎల్ని మరి మాకు రావాల్సిన పదవులు మా రిజర్వేషన్ మా జనాభా తమాషా ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం. అట్లా కానీ ఎట్లా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఈ 33%లో మా జనాభా ఎంత ఉంటే అంత % మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరుచున్నాం. అలాగే విద్యా సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం. రాని ఏళ్ల బీసీల దీనికి గురి అవుతారని కూడా తెలియజేస్తున్నాను. మాకు ఏదైతే ఉందో మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకోకుండా చిన్న చిన్న పదవులు కాదు, మాకు కావాల్సింది చాలామంది బీసీ కులాలు ఇప్పటివరకు చట్టసభల్లో అరుగు పెట్టలేదు. సో వాళ్ళందరికీ అవకాశం కల్పించి లేని ఏళ్ల మరి శంకరరావు గారి నాయకత్వంలో, శంకర జయశ్రీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాను.